hello and welcome. Very good evening. Fontsman Energy Charge Face Wash presents Koncham Touch Lo Unte Chepta, powered by Fog and special partner OLX.in. వెన్నెల్ లాంటి కుర్రాడు సినిమాలో తన ప్రస్థానం మొదలెట్టాడు. రన్ రాజా రన్ అంటూ సక్సెస్ తో ముందుకు పరిగెడుతున్నాడు. ఇక మళ్ళీ ఇది రాని రోజు అన్నాడు. సో అందుకే ఈ రోజు ఇవాల్టి మన గెస్ట్ శర్వానంద్. అనగా అనగనగా అమ్మాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా అనగా అనగనగా అమ్మా. శర్వానంద్ గారు వెల్కమ్. ఫస్ట్లీ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి స్వాగతం. హలో. అంటే ఇది ఓన్లీ ఫార్మాలిటీ కోసం స్టార్టింగ్ లో వాడే. ఫస్ట్లీ నందు. సో శర్వానంద్ కాస్త నందుతో ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నన్ను రెండు పేర్లతో చిన్ను అని ఇక్కడ హైదరాబాద్ లో కజిన్స్ పిలిచారు, విజయవాడలో ఉండే కజిన్స్ ఏమో నందు అని పిలిచారు అనమాట. సో నందు అనేది అక్కడ స్టార్ట్ అయింది. అంటే వై నందు? శర్వానందులో ఏ పార్ట్ లేదా? షర్రు నందు ఉంది కదా, నందుని నందు చేశారు. చిన్ను అంటే ఫ్యామిలీ చిన్ను ఇంట్లో అందరిలోకి చిన్ను అండి. అందరిలోకి ఇచ్చిన. సో అంటే ప్రతి స్కూల్ కి ఒక హిస్టరీ ఉంటుంది. బట్ శర్వానంద్ చదివిన స్కూల్స్ లోనే ఒక హిస్టరీ, అంటే మీరు వెళ్ళిన స్కూల్ కి వెళ్ళిన పద్ధతిలోనే ఒక హిస్టరీ అంట. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 years. సో అందులో మాక్సిమం లో మీరు 8 schools మారారు. బాగా రీసెర్చ్ చేసినట్టున్నావు. అంటే 8 years 8 schools ఎందుకు? బేసిక్లీ చదువులు అంత బ్రిలియంట్ కదా, అందుకని అందరికి మీ జ్ఞానాన్ని పంచుదాం. జ్ఞానాన్ని అలా పంచాను అనమాట. 8 schools, 7 schools అనుకుంటా. 7 schools. అంటే నాకు తెలిసి స్కూల్లో మనకున్న ఫ్రెండ్స్ మనతో పాటు చదివిన వాళ్ళు ఉంటారు. మీకు 7 schools నుంచి ఫ్రెండ్స్ ఉంటారు. అవును. సో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ యూనిఫామ్ కోసం మారే వాళ్ళ, లేకపోతే నచ్చక స్కూల్లో నచ్చక కాదు, అంటే బేసిక్లీ బాగా చదివిద్దాం అనుకున్నారు ఇంట్లో. కానీ మనకి అసలు స్కూల్ అంటేనే నాకు ఇష్టం ఉండేది కాదు బేసిక్లీ. ఎందుకంటే ఇద్దరికి టీచర్లు బాగా తిట్టేవారు, కొట్టేవారు. అందుట్లో మనం నెంబర్ 1 చాలా బ్రైట్ స్టూడెంట్ కదా, ఎప్పుడు క్లాస్ బయటే ఉండేవాడిని. అరే మరీ బాగా చదువుతుంటే మరి అలాగే ఉంటుంది. సో అదే నాకు తెలిసింది, రిక్షాలో మీరు వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా దూకేసేవాళ్ళు అంట, రిక్షాల నుంచి బయటికి దూకి మరి ఇంటికి పారిపోయేవాళ్ళంట. హౌ డు యు నో ఆల్ దిస్ మ్యాన్? అలా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అసలు ఇది ఎవరికి తెలియదు అసలు. అవే మా షోలో తెలిసిపోయేవి, బట్ జనాలకు తెలియాలి కదా. అంటే నాకు గుర్తులేదు నాకు చిన్నప్పుడు దూకి, బట్ అమ్మ చెప్తా ఉంటుంది ఇలా రిక్షాల నుంచి కార్లో నుంచి దూకేసేవాడిని. దూకేటు ఇంటికేనా? ఇంటికే బ్యాక్. దిస్ వాజ్ లైక్ ప్రాబ్లీ 2nd, 3rd క్లాస్ లో. గుడ్. అప్పుడే స్టార్ట్ చేశారు బాగా స్ట్రాంగ్ గా. అంటే మీకు సాధారణంగా లైన్ లో నుంచోడం అంటే కూడా చాలా చిరాకు అనుకుంటా. సినిమాలకైనా, టికెట్లకైనా, స్కూల్లో అయినా, అసెంబ్లీలోనైనా మీరు అన్నిటికీ సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. అసలు ఇంత రీసెర్చ్ ఎలా చేసావని ఆలోచిస్తున్నా నేను. మీరు రాక మా షోకి వచ్చారు. సో నో, ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్స్ ఎ గ్రేట్ షో ప్రదీప్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నిజంగా ఇంత మంచి షో చేస్తున్నావు అండ్ సచ్ అ హ్యూజ్ హిట్. టీఆర్పీస్ లో నెంబర్ 1 ఉందన్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. అయినా సరే వదలను, పొగిడితే కాస్త తగ్గిస్తాను. సో లైన్ లో అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు లైన్ అంటే ఎందుకు చిరాకు మీకు? నాకు సఫకేటింగ్ అనిపిస్తుంది కొంచెం లైన్ లో ఉంటే. కొంచెం ఊపిరి అన్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చింది, పెద్ద సినిమా వచ్చింది అంటే అప్పట్లో అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం తక్కువ కదా. కానీ అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళం కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు వెళ్ళిన ఫ్యామిలీస్ తో వెళ్తాం కదా. సో స్కూల్ లైన్ లో కూడా ప్రాబ్లమ్, సినిమా లైన్ లాగా స్కూల్ లైన్ లో కూడా ప్రాబ్లమే. మాకు హెచ్పిఎస్ లో ఇంటర్వెల్ బ్రేక్ కి ఫస్ట్ అవర్కి వెళ్తే టీచర్ పక్కన కూర్చుంటే ఎక్కువ ఫుడ్ పెడతారు అనమాట, చికెన్ కర్రీ. సో టీచర్ పక్కనే ఉంటే ఉండేదన్నమాట. సో ఫస్ట్ అవ్వగానే రన్నింగ్ రేస్ పెట్టుకుని పరిగెత్తేవాళ్ళం. ఇంకా లైన్లే ఉంటాయి, అప్పుడు లైన్లే ఉండవు కదా. వెళ్ళి టీచర్ పక్కన కూర్చున్నాను. సో చాలా మంచి ఐక్యూ, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని తెలిసింది మాకు. అస్సలు లేదు, అది చాలా తప్పు. అసలు చాలా తప్ప, జీరో. అంటే మీరు చదువుకునే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒసామా బిన్ లాడెన్ కదా. ఈడు ప్రమోద్ గారిని చంపేస్తాయి. ప్రపంచం అంతా ఒక విధంగా ఆయన చూస్తుంటే ఈయన మాత్రం వేరే విధంగా చూశారు ఆయన్ని. ఏ విధంగా చూశారు ఆయన్ని? మీ ఉద్దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఎవరు? లేదు, ఇవన్నీ పొలిటికల్ గా చాలా డామేజ్ చేసేస్తారు. లేరు, ఆయన జంప్ కదా, పర్లేదు, ఆయన గురించి వద్దులే. సో అంటే స్కూల్ టైం అప్పుడు బేసిక్లీ నాకు తెలుసు, ఊరికి ఏడిపించేవాడిని వాళ్ళు అంతే. మిమ్మల్ని నేను వాళ్ళు నేర్పించాను ఫ్రెండ్స్ ని, వాళ్ళు నవ్వించాలి కదా అని తప్ప ఆన్సర్లు చెప్పేవాడిని.
ఓకే ఓకే అలానా ఓకే ఓకే నాకు తెలిసిన స్టోరీ వేరేది ఉంది అందుకని అంటే స్కూల్లో అందరూ మాట్లాడుకుంటుంటే ఆ టైంలో 9/11 అటాక్ అయినప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద అందరు హాట్ టాపిక్ గా మాట్లాడుతున్నారు బిన్ లాడెన్ గురించి. సో అందరూ మాట్లాడుకుంటుంటే శరవణ్ గారు తల ఊపుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ అందరికి డౌట్ వచ్చి ఇతను ఎందుకు తల ఊపుతున్నాడు అంటే అరే అసలు ఒసామా బిన్ లాడెన్ ఎవరో తెలుసా అంటే ఎందుకు తెలియదు మన ఇండియా ప్రెసిడెంట్ అయినా నాకు తెలియకపోవడం మరీ తెలియకుండా ఎలా ఉంటుంది ఊరికే అలా అంతే అంతే వాళ్ళకి తెలుసు. సో స్కూల్ వరకు ఇలా అనుకుందాం బట్ కాలేజ్ లో యువర్ మోర్ బ్రిలియంట్. బాగా చాలా బ్రిలియంట్. మిమ్మల్ని పేరెంట్స్ కూడా తీసుకురమ్మన్నట్టున్నారు ఒకసారి మీ కాలేజ్ లో మీ ప్రిన్సిపల్ వచ్చారు. పేరెంట్స్ లాగా నటించడానికి ఎవరు వచ్చారు? మా కజిన్ బ్రదర్ ని ఎవరు తీసుకెళ్ళారు. పెదనాన్న ఆయన మా వదిన్ని పెళ్లి చేసుకున్నారు అనమాట. ఓకే. సో అన్న ఒకసారి రండి కాలేజ్ లో అటెండెన్స్ లేదని చంపేస్తున్నారు, హాల్ టికెట్ ఇవ్వట్లా. సో మీరు వచ్చి మాట్లాడితే కొంచెం ప్రిన్సిపల్ కి ఏమని చెప్పి పరిచయం చేశారు? ఏంటి మా అన్న అని చెప్పి పరిచయం చేసినట్టున్నా. మా అన్న అప్పుడు యుఎస్ లో ఉండేవాడు. ఓకే. సో అప్పుడు అన్న లేడు, సో అందుకే ఈ అన్నను వాడు. ఓకే ఓకే. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెదనాన్న అని చెప్పి తీసుకెళ్లారంట ఆయన్ని, చూడడానికి పెద్దగా ఉన్నాడని తీసుకెళ్లి కూర్చోబెట్టి హాల్ టికెట్ గురించి మాట్లాడడానికి. గుర్తులేదు ఎన్నో ఉన్నాయి మన దగ్గర, చాలా స్టోరీలు ఉన్నాయి, ఎన్ని చెప్తాం. బట్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మనకి కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఆఫ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనం బంక్ కొడితే మనకి అటెండెన్స్ తగ్గుతుంది, కాలేజ్ పోయా మనకి హాలిడే ఇస్తే మనకి అటెండెన్స్ ఉండదు కదా. సో కాలేజ్ హాలిడే ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? ఎన్ని అసలు ఎలా కాలేజ్ వాళ్ళు హాలిడే ఇవ్వట్లేదు సార్ మీకు, ఇప్పుడు మీరు హాలిడే తీసుకోవాలి, అఫీషియల్ హాలిడే ఇవ్వాలి. ఎలాగా? అది యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు మా ప్రిన్సిపల్ ఏంటే సంభాస్తాడు, లేదు ఆయన చాలా హ్యాపీ అసలు. సో బేసిక్లీ ఆ రోజు ఏబీవీపీ బంద్ అనమాట. ఓకే. మేము యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ డే ఒక 10 minutes లేట్గా వెళ్తాం, అంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వచ్చు. ఓకే. ఆ రోజు కూడా అలానే వెళ్ళాం. ఈ రోజు ఏబీవీపీ బంద్ అన్నాడు, అన్ని కాలేజీలు మూసారు, మా కాలేజ్ మూయిలా. సో ఏంటిది మనకు మూయట్లేదేంట్రా, ఇలా కష్టం, తప్పు, ఇలా కరెక్ట్ కాదు, ఏబీవీపీలో మనం కూడా ఇది కదా, సో తప్పు. అంటే మేము అక్కడ కాలేజ్ బయటే ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది. సో నేను వెళ్ళి ఫోన్ చేసి ప్రిన్సిపల్కి, మేము ఏబీవీపీ నుంచి మాట్లాడుతున్నాం, అన్ని కాలేజీలు మూసారు, మీ కాలేజ్ ఎందుకు మూయట్లేదు, గంటలో మూయకపోతే ఇప్పుడు వచ్చి రాళ్ళు అద్దాలు పాల్గొట్టేస్తామని ఫోన్ చేశాను. ఎవరు చేశారు ఫోన్? నేనే. ఏదో పనులు చేయడంలో నెంబర్ 1 నేనే. సో ప్రిన్సిపల్ తో మాట్లాడింది మీరే? గొంతు మార్చి మాట్లాడారు. గొంతు మార్చి సరే వచ్చి వెయిట్ చేస్తున్నాం, ఫస్ట్ పీరియడ్ అవుతుంది కదా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వస్తారు కదా, ఏంటి రావాలి కదా. అంటే జనరల్లీ భయపడరని అనుకుంటాం కదా, ఎవడో ఫోన్లు చేస్తారు. గట్టిగా భయపెట్టారు. ఫోన్ చేశారు, అన్ని బంధించారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే వచ్చి అద్దాలు పాలు కొడతామని. సో వెయిటింగ్ అనమాట. నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం, మా వైస్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి గో 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 ఏబీవీపీ వాళ్ళు వస్తున్నారంట, బంద్ వాళ్ళ, వెళ్ళిపోండి. ఇంకా ఆ రోజు మామూలు పండగ కాదు, ఏదో సాధించేసాం అన్నట్టు. దెబ్బకి మీ గ్యాంగ్ కి హీరో అయిపోయి ఉంటారు. హీరో అలా ఏం లేదు, అందరు చాలా మంది హీరోలు ఉన్నారు అక్కడ. సో కాలేజ్ ఇది అఫీషియల్లీ మీరు తీసుకోవడం వేరు, ఇలా ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడం వేరు. కాకుండా బంక్ కూడా బాగానే కొట్టేవాళ్ళు కాలేజ్. సో సడన్ గా అందరూ బంక్ కొట్టే మూవీస్ కి వెళ్తారు, బంక్ కొట్టే ఫ్రెండ్స్ తో బయట కాఫీ షాప్స్ కి వెళ్తారు, సిటీ టూర్. అప్పుడు కాఫీ షాప్స్ లేవు, అప్పుడు లేవు పాపం, వాళ్ళ అదృష్టం. బట్ మీరు చక్కగా పద్ధతిగా ఆయన కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళు. సో మీ ఇంటికి వెళ్ళి మీ ఫేవరెట్ గేమ్ మీ దగ్గర నుంచి అది నేను నేర్చుకుందాం కూడా అనుకున్నాను, మ్యాడ్ డాగ్. అది కనిపెట్టిందా ఆల్రెడీ ఉన్న గేమ్? అది మాకు మేమే కనిపెట్టుకున్నాం. గుర్తుకోలేదు నాకు అసలు ఇప్పుడు ఆ గేమ్ ఏంటో కూడా. చాలా రెగ్యులర్ గా ఆడేవాళ్ళు అని తెలిసింది. చాలా రెగ్యులర్ గా. నైస్, చాలా బాగుంటుంది చక్కగా. సో గ్యాంబ్లింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్? పర్లా, ఇదివరకు బాగా ఇంట్రెస్ట్, ఇప్పుడు లేదంట, ఇప్పుడు పోయింది. సో అంటే డబ్బులు పోతున్నాయనా లేకపోతే డబ్బులు వస్తున్నాయనా లేకపోతే వద్దనా? అంటే దాని మీద టైం పెట్టలేకపోతున్నాయి. సో ఇవన్నీ ఏదో న్యాచురల్, ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, ఆ ఏజ్ గ్రూప్స్ లో పెరుగుతున్న వాళ్ళందరూ ఇవన్నీ అందరం చేసినవి. బట్ ఈ స్టైల్లో డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దిస్. అసలు ఇన్స్పైర్ అవ్వద్దు. ఇది లేదు, చదువుకునే వాళ్ళు బాగా చదువుకోండి. బాగా చెప్పారు కదా ఆయన. సో ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాక్టింగ్ సైడ్ కి ఎలా జరిగింది, మైండ్ అట్ ఎలా తిరిగింది? బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఏమవుతారో అంటే హీరో అవుతా అంటే కలిసారు.
ఇలా నవ్వేవారు అనమాట. అసలు నమ్మకం లేదు ఎవరికి అవుతానని. బట్ ఆబ్వియస్లీ నా ముందు కొంచెం అంత గట్టిగా అనేవారు కాదు. బట్ లుక్లు ఇచ్చారు. వాటరా నువ్వేంట్రా హీరో అని. ఈ ప్రొసీజర్ లోనే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఇంటర్ అయిపోయిన తర్వాత బాంబే వెళ్ళారు. బన్నీ వాజ్ యువర్ సీనియర్ అక్కడ? యా, బన్నీ వాజ్ మై సీనియర్. థింక్ యాక్చువల్లీ రాజేష్ చెప్పాడు అక్కడ బాగుందని. ఆర్యన్ రాజేష్ అప్పుడే వెళ్ళి వచ్చాడు. బ్రదర్. అవును. సో మేము షటిల్ ఆడేవాళ్ళం జూబ్లీస్ క్లబ్ లో. సో తను అడిగితే ఎక్కడ బెటర్ అంటే అక్కడ బెటర్ అన్నాడు. బన్నీ వాజ్ మై సీనియర్. ఓకే. సో అక్కడి నుంచి నెక్స్ట్ ట్రయల్స్ చేయడం జరిగిందా? ఆడిషన్ చేయడం కానీ, అంటే సినిమాలో హీరో కష్టాలు పడతాడు చూడండి, అంటే ఒక్క ఛాన్స్ హీరోకు ఉండే కష్టాలు ఉంటాయి హీరో అవ్వక ముందు, అలా నిజంగా మీకు కూడా బాగా జరిగాయి అన్నారు. టిపికల్ నాకు తెలియని ఆఫీస్ లేదు, తిరగని అంటే ఆఫీస్ లో ఎక్కడ ఏ రోల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫస్ట్ వెళ్ళి లైన్ లో ఉండండి. అంటే ఫోటో వెనకాల ఫోన్ నెంబరు యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇంకా ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు, అరే ఈ ఫోటో పెట్టుకుని ఎలా ఇస్తాడు రా ఛాన్స్ అని. బట్ మోర్ దెన్ హీరో యాక్టర్ అవ్వాలని ఉండేది. సో యాక్టర్ గా అంటే ఒక హీరో అవుదామని బయలుదేరిన మీ జర్నీలో ఐ థింక్ ద ఫస్ట్ ప్రపంచానికి మీరు పరిచయం అయింది కూడా డైరెక్ట్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో థమ్స్ అప్ యాడ్ తో. అవును. దట్ వాస్ ద ఫస్ట్ విజువల్ వాట్ పీపుల్ సా ఆఫ్ యువర్స్. అవును. ఐ థింక్ దట్ మీరు అనుకున్న దానికంటే ఇంకా పెద్దదేమో కదా. ఐ మీన్ డెఫినెట్ గా మూవీ కన్నా చిరంజీవి ఆయన పక్కన యాడ్, అసలు ఆయన పక్కన నటించడమే చాలా గొప్ప విషయం. అండ్ యు రిమెంబర్ దట్ మూమెంట్? ఐ సీన్ గుర్తుంది నాకు. ఓకే. యాక్చువల్లీ దట్ వాజ్ ఎ ఫోటో షూట్. ఓకే. సో బేసిక్లీ ఏంటంటే చిరంజీవి గారి ఫోటో, నా ఫోటో, ఫేస్ ఉండదు. ఈ ఫోటోలో మీరు అవ్వచ్చు అనుకుంటే చేయొచ్చు అని. బేసిక్లీ ఓన్లీ బాడీ వాజ్ నీడెడ్ మీ బాడీ యాక్చువల్లీ ఫోటో షూట్ కి. బట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. బట్ ఎందుకంటే ఆయనే రికమెండ్ చేశారు యాడ్ లో కూడా తిన్నే పెట్టండి అని. ఓకే. సో నేను ఈ రోజు ఎలా ఉన్నా అంటే డెఫినెట్ గా చిరంజీవి గారు గోల్డెన్ హ్యాండ్ తో. సో ఐ మీన్ గోయింగ్ బ్యాక్ టు దట్ మెమరీ, నిజంగా థమ్స్ అప్ యాడ్ గురించి ఇంత మాట్లాడుకున్నాడు. లెట్స్ సీ ఇట్ వన్స్. యా, హియర్ వి గో. సార్ నేను బాలమనిషిని కాను సార్. ఎవరు నువ్వు? మీతో యాక్ట్ చేయడానికి థమ్స్ అప్ పోటీకి గెలిచాను సార్. ఓకే, ముందు వారి సంగతి. ఓకే, థమ్స్ అప్ యాడ్ తో మెగాస్టార్ గారి బ్లెస్సింగ్ తో స్టార్ట్ అయింది అక్కడి సైడ్. సో దాని తర్వాత హీరోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే డిడ్ ఇట్ స్టార్ట్ లైక్ ఎ హీరో ఆర్ ఇట్ వెంట్ ఇంకేదైనా ఇంకా వేరే రోల్ వైపు డైవర్ట్ అయిందా? అంటే ఫస్ట్ ఫిల్మ్ 5వ తారీఖున ఒక సినిమా వచ్చింది, అది చాలా మందికి తెలియదు అసలు. సో దాంతో ఫస్ట్ యాక్చువల్లీ హీరోగా చేశారు. ఆబ్వియస్లీ అసలు నాకు ఇండస్ట్రీ ఐడియా లేదు ఎలా ఉంటుంది అసలు, ఎలా సినిమాలు. ఫస్ట్ షూటింగే నా షూటింగ్. అంటే అంతకుముందు వెళ్ళిన ఫస్ట్ షూటింగ్ చిరంజీవి గారు ఇందిరా సినిమాకి వెళ్ళారు షూటింగ్. అదో తప్పితే ఇంకా అసలు నాకు ఐడియా లేదు అసలు షూటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు. సో ఫస్ట్ హీరోగా చేశాను. ఆబ్వియస్లీ అది అసలు 5 రోజులు కూడా ఆడలేదు. అండ్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఎవడు సినిమా ఛాన్స్ ఇస్తాడు, ఎవడు ఇస్తాడు అంటే ఏం లేదు. సో మళ్ళీ ఫోటో పట్టుకుని చలో. ఓకే. అండ్ లక్కీగా అప్పుడు గౌరీలో సుమంత్ అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగారు చేస్తావా. ఇప్పుడు హీరోగా స్టార్ట్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్ చేస్తే మళ్ళీ హీరోకి ఎప్పుడు అవుతాం, అవగెళ్తామా. బట్ ఇంకా నాకు ఆప్షన్స్ ఏం లేవు. ఐ థాట్ దట్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇట్స్ లైక్ ఎందుకు యాక్టర్గా వచ్చాం కదా, ప్రకాష్ రాజ్ గారి లాగా అయితే చాలు జీవితం, దానికి మించి వద్దు. ఇంకా అలానే స్టార్ట్ అయ్యాం. సో దాని తర్వాత నుంచి మీ ప్రస్థానం ఎక్కడ అలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం. అండ్ ప్రస్థానంలో కూడా ఐనో మీకు సందీప్ కిషన్ వాజ్ యువర్ కో స్టార్, సాయి కుమార్ గారు, ఇలా దేవర్ అందరు ఉన్నారు. బట్ అందరూ ఒక మూవీ చేస్తే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ గిఫ్ట్ ఇస్తాడు, కానీ మీకు సందీప్ కిషన్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడంటగా, లైఫ్ లాంగ్ గుర్తుండే మార్క్. బట్ పాపం తను తప్పేం లేదు, తెలియకుండా. ఐ మీన్ షూటింగ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. బట్ యా, ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ అప్పుడు ఏంటంటే నాది ఆల్మోస్ట్ నేను పొద్దున ఒక షూటింగ్, నైట్ ఒక షూటింగ్ చేస్తా ఉన్నా. పొద్దునంతా అందరు బంధువై చేసి ఈవినింగ్ టు మార్నింగ్ ఐ వాజ్ డూయింగ్ ప్రస్థానం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ హావ్ టు గో అండ్ డూ అందరు బంధువై. ఒకటి డే కాల్ షీట్, ఒకటి నైట్ కాల్ షీట్. సో మార్నింగ్ 5కి ఎప్పుడో ఈ దెబ్బ తగిలింది అనమాట. సో మళ్ళీ 10 days క్యాన్సిల్ షూటింగ్, రెండు సినిమాలు క్యాన్సిల్. మార్క్ కవర్ అవ్వాలి, అది స్కిన్ లో కలవాలి. 5 స్టిచ్లు అంత పెద్దది.
బట్ సి అండ్ అదే మూవీ ప్రసార మూవీలో కూడా ఒక స్పెషల్ షాట్ ఉందని చెప్పారు. ఆ షాటే మీరు షార్ట్ తో చేశారని చెప్పారు. షార్ట్ వేసుకుని మరీ చేసిన ఒక షాట్ ఉందంట. కెమెరామెన్ కి లైట్ బాగుంది, శర్వా ఏడి అంటే ఆల్రెడీ అప్పుడు మీరు క్యారవాన్ లో డ్రెస్ చేసేసి షార్ట్స్ తో రెడీగా ఉన్నారు. అంటే మరి లైటింగ్ పోతుంది, మళ్ళీ ఆ షాట్ రాదంటే రాదు. వాట్ ఈస్ నీడెడ్ ఇస్ ఇంపార్టెంట్ కదా. మళ్ళీ స్టైల్ గా మంచి ఆర్ఆర్తో దేవకండ స్టైల్లో. వండర్ఫుల్. సో అక్కడి నుంచి యూనో మూవీస్ కానీ యాక్టింగ్ కానీ ద కైండ్ ఆఫ్ స్టోరీస్ వాట్ యూ సెలెక్టెడ్ ఇవన్నీ ఇట్లా. సో స్పోర్ట్స్ లో ఎంతవరకు మీకు ఇంట్రెస్ట్ ఉంది? అస్సలు సమస్య లేదు. ఏ స్పోర్ట్ అస్సలు అంటే ఇండోర్ గేమ్ మ్యాట్ డాగ్ బ్యాడ్మింటన్ ఒకటే ఆడేవాళ్ళం. బ్యాడ్మింటన్ అవుట్డోర్ లో అది కూడా అదొకటే. అంటే జూబ్లీస్ క్లబ్ లో ఆడేవాళ్ళం. రన్నింగ్ రన్నింగ్ అస్సలు లేదు. మరి రన్నింగ్ అంటే ఇప్పుడు ఈ మళ్ళీ రాని రోజు ట్రైలర్ చూస్తుంటే బాగా పరిగెడుతున్నారు. యాక్టింగే కదా. అంటే చుట్టుపక్కల కొంచెం మెల్లగా పరిగెత్తండి అని చెప్పారు. కెన్ యు నో ఐ మీన్ దాని గురించి? యా మళ్ళీ ఇది రాని రోజు ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ ఈ మధ్య కాలంలో నేను విన్నాయి. ఎందుకంటే అలాంటి లవ్ స్టోరీ ఉంటుందని నేను నమ్మను. అంటే నన్ను అడిగితే తొక్కరా అలా ఉండదు. బట్ క్రాంతి మాధవ్ గారు అంత బ్యూటిఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. అండ్ చాలా మంది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఫిల్మ్ అనుకుంటున్నారు. ఫస్ట్ అసలు బాగ్ మిల్కా అసలు ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ ఫిల్మ్. ఆ లవ్ స్టోరీకి వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ గా వాడడం తప్పితే ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ ఫిల్మ్. సో అన్నిటికంటే ముందు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. నిన్ననే వచ్చింది సినిమా అండ్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. మేము కూడా అందరూ రివ్యూస్ చూసాము, అందరూ మాట్లాడారు దాని గురించి. ఫస్ట్లీ వి కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ. సో ఫోన్ బాగా వాడతారా? వాడతా. ఫోన్ రెగ్యులర్ వాడుతూ ఉంటారు పర్లా ఫ్రెండ్స్ తో? ఎక్కువ కాల్స్ కంటే డూ యూ చాట్? నో, అస్సలు చాట్. వేరే వాళ్ళు ట్రై చేస్తారా? చేస్తారా? నేను రిప్లై ఇవ్వను. ఓకే, మాకు కావాల్సింది అదే. ఎందుకంటే శరవణంద్ గారు రిప్లై ఇవ్వలేదు. అలా కొన్ని మెసేజెస్ మీ ఫోన్ లో ఉన్నాయి, బై మిస్టేక్ అవి మేము చూసాం. ఓకే, యా. సో ఆ మెసేజెస్ ఇప్పుడు మీకు చూపిస్తాము. నా ఫోన్ లో మెసేజ్ మీరు చూసారా? బై మిస్టేక్ అది. మా దగ్గర కొత్త టెక్నాలజీ ఉంది, జింఫ్లా అని కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాం. సో సాఫ్ట్వేర్ బట్టి మీ వాట్సాప్ మెసేజెస్ మాకు కనిపిస్తాయి. ఓకే ఓకే. సో ఆ మెసేజెస్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, వాటికి రిప్లై మీరు ఇవ్వలేదు. సో కనీసం ఇప్పుడే ఇస్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. యూ వాంట్ టు రిప్లై దెమ్? లెట్స్ సీ ద మెసేజెస్. ఓకే, హియర్ వి గో. ఫస్ట్ మెసేజ్. చెర్రీ, సో రామ్ చరణ్ మీకు వాట్సాప్ చేశారు నైట్ ప్రోగ్రామ్ ఏంటి అని. చేశాడా? ఎప్పుడు చేశారు? మాకు తెలిసింది, ఎప్పుడో మాకు తెలియదు. మీరు రిప్లై ఇవ్వలేదు. ఆయన మమ్మల్ని అడిగారు ఏంటి రిప్లై లేదు శర్వా అని. సో వాట్ రిప్లై డూ యూ గివ్ దట్? మీరు ఏ రిప్లై ఇస్తారు దానికి? ఏముంది, కలిసి బయటకు వెళ్తాం, లేకపోతే తన ఇంట్లోనో మా ఇంట్లోనో కూర్చుని. ఇప్పుడు ఇది వాట్సాప్ లో రిప్లై ఇస్తున్నారు, మీరు టైప్ చేస్తున్నా అనుకుందాం. రిప్లై ఎలా కొడతారు? చెప్పరా ప్లాన్ ఏంటి అని కొడతాను. చెప్పరా ప్లాన్ ఏంటి? నైట్ ప్రోగ్రామ్ ఏంటి అని ఆయన అడిగారు, ఈయన ప్లాన్ ఏంటి అని ఆయన్ని అడిగారు. మళ్ళీ లేదు, మీరు ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసుకుంటారు, ఆయన మీ మీద ఆశలతో అడుగుతున్నారు. ఏంటి? 3 dots question mark. We'll catch up Reply. at home. Let's catch up at home. అమ్మాయికి పంపించాల్సిన మెసేజ్ అబ్బాయికి. గుడ్. లేకపోతే ఏమి లేదు అంటావు. ఐ మీన్ యా, కూల్. చాలా డిప్లొమాటిక్ గా వచ్చింది, మీరేం కంగారు పడకండి. నెక్స్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్. హారర్ జీవి. ఆర్జీవి గారు మీకు మెసేజ్ చేశారు. సత్య 3 మూవీ ప్లాన్ చేస్తున్నా, రేపు ఒకసారి ఆఫీస్ కి రా, షాప్ 9 AM. వచ్చారు రిప్లై. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అంత నమ్మకమా? నో, ఐ లవ్ హిమ్. సూపర్. అయితే సత్య 3 మూవీ ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ రేపు శరవణ్ గారు కలుస్తున్నారు 9 o'clock. కానీ మీ ఫోన్ లో హారర్ జీవి అని పేరు సేవ్ చేసుకున్నారు. నా ఫోన్ లో ఆర్జీవి అనే ఉంటది, హారర్ జీవి అని ఏముంటది. కావాలంటే ఇప్పుడే తీసి చూపిస్తా. వద్దులేండి, మిగతా మెసేజ్ చూసేస్తాం. వద్దు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారితో సత్య 3కి రెడీగా ఉన్నానని డిక్లేర్ చేసిన శర్వానంద్ గారు. ఓకే, నెక్స్ట్ వన్. చంపేస్తుంది అక్క. నేను ఇది ఒక చిన్న స్టోరీ ఉంటుంది. నాకు మోహన్ బాబు గారు అంటే చాలా టెన్షన్ అనమాట. సో క్యారవాన్ లో నేను రాజు మహారాజ్ చేస్తున్నాం. ఎవ్రీ డే లంచ్ ఐ హ్యావ్ టు ఈట్ విత్ మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారు ఇలా ఫుడ్ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనమే పెడతారు. అంటే ఇది వెరీ స్వీట్ పర్సన్. బట్ ఏంటంటే అప్పుడే లక్ష్మి యుఎస్ నుంచి వచ్చింది. లక్ష్మి నా కూతురు. హలో లక్ష్మక్క. లక్ష్మక్క ఏంటి లక్ష్మక్క? వాట్ ద హెల్, ఐఎమ్ స్టిల్ యంగ్ మ్యాన్, కాల్ మీ లక్ష్మి అని.
మాస్టర్ కూడా వచ్చినప్పుడు చెప్పింది ఆవిడకి నరాలు ఇలా నన్ను అక్క ఫిగర్ చేశారు ఎందుకు ఇండస్ట్రీలో అందరు కలిసి. అంటే మనోజ్ అక్క అంటాడు, సో అందరూ అక్క అక్క అందరితో. సో ఆవిడ పంపించారు, శర్వా హౌస్ మై డ్రెస్ హౌ మెనీ లైక్స్? ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, సూపర్. లక్ష్మక్కకి నేనన్నా కూడా నన్ను చెప్పేస్తాను. లక్ష్మి గారికి శర్వానంద్ గారు మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్ అనే రిప్లై ఇస్తారు ఈ డ్రెస్ కి. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. నెక్స్ట్ వన్ రానా. డార్లింగ్ ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు బ్రేక్అప్ విత్ యూ. సారీ శర్వా, రాంగ్ డెలివరీ. అంటే ఆయన పాపం నాకు తెలుసు ఈ స్టోరీ ఏదో ఉంది. ఏం తెలుసు? ఏం తెలుసు? లేదు మా మధ్యలో ఏదో ఉంది. అదే మాకు కాదు, అందుకే వచ్చింది ఆ మెసేజ్. వాడిని ఎప్పుడు ఏడిపిస్తా ఎంతో, అంటే బేసికలీ హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ మ్యాన్ అని. సో ఎవ్రీ టైం కొత్తగా మారుతూ ఉంటది కదా. మార్పు కోరుకుంటున్నాడు. లేటెస్ట్ ఎవరు? నా తెలియదు. ఆడినాడు ఇంకా రాలేదు, మీ దాకా రాలేదు, నా దగ్గర రాలేదు. సో దీనికి ఏం రిప్లై చేస్తారు? ఎవరికో పంపించిపోయి మీకు పంపించాడు, చివరిలో సారీ శర్వా రాంగ్ డెలివరీ. రిప్లై ఏమన్నా అసలు అవసరం లేదు, అక్కడే క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంది కదా, ఇంకెందుకు రిప్లై? సో రానాకి ఇవన్నీ మామూలే అంటున్న శర్వా. నెక్స్ట్ ఏంటి ఇవన్నీ కాంట్రవర్సీ క్రియేట్ చేసేటట్టు? లేదు, చిన్న బ్రేకింగ్ చేసిన అంతే. శర్వా జీరో సైజ్ కి టిప్స్ చెప్పవా? నిత్యమేనా? I'll be like, why do you need zero size, Nitya? వాట్సాప్ లో ఇలా మాట్లాడుకోరు ఎవరు, బట్ శర్వా జీరో సైజ్ కి టిప్స్ చెప్పవా అని నిత్య అడిగితే నీకెందుకు అని అంటారు. అది ఇలా ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. సో నెక్స్ట్, ఒకవేళ కనుక నాట్ అన్ యాక్టర్, ఓకే, ఆల్మోస్ట్ యూ బికమ్ ఎ సీనియర్ యాక్టర్, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు, యూ బీ వన్ ఆఫ్ ది స్టార్స్, బిగ్ నేమ్, బిగ్ పిల్లర్స్ అనుకుందాం, ఓకే, దట్స్ వాట్ యూ విల్ బి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక జ్యూరీ మెంబర్ కింద పెట్టారు. ఇట్స్ కాల్డ్ జీ తెలుగు సమర్పించు కొంచెం టచ్ లో ఉంటాయి అవార్డ్స్. ఓకే, వీటికి మీ దగ్గరికి నామినేషన్స్ వచ్చాయి, కేటగిరీస్ వచ్చాయి. ఇఫ్ యూ జస్ట్ సెలెక్ట్ దెమ్ వి వుడ్ ప్రొసీడ్ ద గిఫ్ట్ అండ్ ద విన్నర్ ఇస్, మేము వాళ్ళకి పంపించేస్తాం, షీల్డ్స్ పంపించేస్తాం. ఓకే, ఇప్పుడు జ్యూరీ మెంబర్ శర్వానంద్ గారు కేటగిరీస్ చెప్తాం ఆయనకి, అండ్ 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. నామినేషన్స్ ఉంటారు కదా ప్రతి కేటగిరీకి, ఆ నామినేషన్స్ లో ఎవరు సెలెక్ట్ చేయాలో వాళ్ళని మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, అండ్ యాజ్ ఎ జ్యూరీ మెంబర్, పబ్లిక్ అయితే ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పక్కర్లా, జ్యూరీ మెంబర్ చెప్పాలి రీజన్ మాకు. నేను రీజన్ చెప్పాలా? ఆ కేటగిరీలో విన్నర్ ఎందుకు ఇస్తున్నారు అతనికి, ఓకే, వై ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. వాట్సాప్ లో కుదరదు ఇందాకలాగా, ఇది ఓపెనా, ఇది ఓపెనా. ఓకే, రైట్. KTUC అవార్డ్స్, ఫస్ట్ కేటగిరీ. KTUC Awards. Biggest Float Award. Nominees: A. Naga Chaitanya, B. Ram, C. Nikhil, D. Allari Naresh. ఐ థింక్ నిఖిల్ కి ఇస్తా. నిఖిల్ కి. సో జ్యూరీ మెంబర్ అవార్డు నిఖిల్ కి ఇస్తున్నారు. బిగ్గెస్ట్ ఫ్లర్ట్ నిఖిల్ అని అంటారు శర్మ గారు. ఎందుకు అంటే రీజనింగ్ చెప్పాలా? మరి జ్యూరీ మెంబర్ 100% చెప్పాలి, చాలా జెన్యూన్ గా ఉండాలి, డిప్లొమాటిక్ గా కాదు. అంటే ఎక్కువ లింకప్స్ స్టోరీస్ ఎక్కువ నిఖిల్ అన్నా, నేను లింకప్ స్టోరీస్ విన్నా, లింకప్స్ ఉన్నాయని నేను చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కనిపి స్వాతి నిఖిల్ అంటారు, లేకపోతే అలా అంటుంటారు, బట్ ఇద్దరు నాకు తెలుసు, ఇద్దరికి ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇన్ లవ్ ఆర్ ఇన్ గుడ్ ఫ్రెండ్స్. సో ఎక్కువ లింకప్ స్టోరీస్ నిఖిల్ పేరు ఆల్వేస్ కనిపిస్తుంది కాబట్టి జ్యూరీ మెంబర్ గా ఆయన విన్నందుకు ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని నిఖిల్ కి అందజేయాలని కోరుకుంటున్నారు ఆయన. నిఖిల్ బాబాయ్ నాదేం లేదు, ఊరికనే సరదా చెప్పాను. ఆయన ఆల్రెడీ వచ్చాడు, ఆయనకి అయిపోయింది, ఆయన అర్థం చేసుకుంటాడు దీని గురించి. సో బిగ్గెస్ట్ ఫ్లర్ట్ అవార్డ్ గోస్ టు నిఖిల్ అని శర్వానంద్ గారు అంటారు. లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ. KTUC Awards. Miss Perfect Award. Nominees: A. Kajal, B. Ileana, C. Tamanna, D. Rakulpreet Singh. మిస్ పర్ఫెక్ట్ ఏ కాజల్. అసలు ఫాస్ట్ గా అంటే ఏ బి సి డి వైపు ఏ కాజల్ అని ఎందుకు చెప్పారు అంత ఫాస్ట్ గా? కాజల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో అందుకని
ఇలాంటి మధ్యలో అంటే ఫ్రెండ్స్ అయితే జ్యూరీ మెంబర్ కి ఫ్రెండ్ అయితే ఆర్టిస్ట్ కి ఇచ్చేస్తారు అవార్డు. ఇచ్చేస్తాం కదా. అలాగే జరుగుతాయి అవార్డ్స్. అలానే జరుగుతాయి కదా కాదా? నో కమెంట్స్. ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. అంటే అవార్డ్స్ అంటే బేసికలీ మీకు ఇష్టం లేదు కదా? వస్తే థ్యాంక్స్ అని చెప్తాను. వస్తే థ్యాంక్స్. సో వై మిస్ పర్ఫెక్ట్ కాజల్? షీఈ్ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. మగధీరాలో షీఈ్ పర్ఫెక్ట్. అది మాకు కూడా తెలుసు. షీఈ్ పర్ఫెక్ట్ విత్ వాట్ ఎవర్ తను ఎవ్రీ ఫిల్మ్ షీ డస్ షీ మెయింటైన్స్. అంటే మిస్ పర్ఫెక్ట్ అంటే షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్ టు. ఇంకా అందరిలోకి అంటే వీళ్ళు కాదని కాదు, కాజల్ నాకు బాగా ఇష్టం. సో ఇలియానా, తమన్నా, రకుల్ ప్రీత్ కంటే కాజల్ బెస్ట్ అంటారు శర్వానంద్. రాసుకోండి బ్రేకింగ్ న్యూస్ లో. ఓకే, ఇంకొక అవార్డు ఉంది. ఓకే, నెక్స్ట్ కేటగిరీ KTUC Awards Silent Killer Award. Nominees: A. Ram Charan, B. Allu Arjun, C. Prabhas, D. Junior NTR. సైలెంట్ కిల్లర్ అంటే అంటే మీకు అర్థమై ఉంటుంది. నాకు సైలెంట్ అర్థం కిల్లర్ కాల, చెప్పండి అర్థం. ప్రేక్షకుల కోసం చెప్తాను, మీకు ఎలా అర్థమైంది. చేస్తారు, చేసే పనులు అన్ని అందరిలాగే అల్లరి చేస్తారు, అందరిలాగే అన్ని ఉంటారు, కానీ ఎవరికి తెలియదు సైలెంట్ గా జరుగుతాయి అన్ని పనులు. అందరిలో చరణ్, ఐ థింక్ ఏ చరణ్. మీకు ఫ్రెండ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు పరిచయం వాళ్ళు. ఎందుకంటే తనైతే నన్ను ఏమో అనుకోడు. ఎవరు ఏమనుకోరు. లేదు, చరణ్ బేసిక్లీ తను కొంచెం సీరియస్. స్ట్రాంగ్ రీజన్ దెన్ ఐ విల్ యాక్సెప్ట్. హి ఇస్ వెరీ ఫన్ లవింగ్. ఓకే. అండ్ ఎప్పుడు మామూలుగా అంటే బయట మీకు తెలియదు కానీ ఈజ్ వెరీ ఫన్ లవింగ్. ఓకే. గోల గోల చేస్తూ ఉంటాడు. బన్నీ అంటే అలాగూ తెలుసు అందరూ. ఈజ్ ఎనర్జెటిక్, ఆల్వేస్ కిల్లర్ బట్ నాట్ సైలెంట్. ఈజ్ నాట్ సైలెంట్. సో చరణ్ ఏంటంటే ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. సైలెంట్ గానే బాగా అల్లరి చేస్తారు, ఏడిపిస్తారు అందరినీ. మామూలుగా కాదు, అసలు టార్చర్ ఉంటుంది. అందరినీ టార్చర్ చేస్తున్న రామ్ చరణ్. లైక్ హీ ఇస్ ద బెస్ట్ సైలెంట్ కిల్లర్ అన్నారు. సో గుడ్ వన్. సో సైలెంట్ కిల్లర్ అవార్డ్ గోస్ టు ఏ రామ్ చరణ్. నెక్స్ట్ వన్ KTUC Awards 100% Love Award. Nominees: A. Nayanthara, B. Samantha, C. Trisha, D. Charmi. 100% లవ్ అంటే సాధారణ లవ్ చేయరు, లవ్ చేస్తే 100% చేస్తారు వీళ్ళు. థింక్ సమాంత. నాకు పర్సనల్ గా తెలియదు, నాకు పర్సనల్ గా తెలియదు, బట్ ఐ థింక్ షీ లుక్స్ వెరీ జెన్యూన్. సమాంత. సమాంత నలుగురులో 100% లవ్ సమాంత. యా, ఎందుకంటే తను ప్రస్థానం చూసిన తర్వాత తను ఒకే అమ్మాయి నాకు ఫోన్ చేసి శర్వా యు డన్ ఎ గుడ్ జాబ్, ఇట్స్ గ్రేట్ ఫిలిం అని చెప్పింది. సో తన ఆనెస్టీ నచ్చింది. ఎవరు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే జెన్యూన్, తను చాలా జెన్యూన్ అనిపించింది. శర్వానంద్ 100% లవ్ అంటున్నారు సమంతతో. వెరీ గుడ్, సూపర్. చిన్న తోను వాడాను అంతే, కవర్ అవుతాను సెంటెన్స్. ఓకే, ద లాస్ట్ అండ్ ఫైనల్ అవార్డ్. ఓకే, జ్యూరీ మెంబర్ గా మీరు అలసిపోయారు పాప ఎన్నో కేటగిరీస్ చూసి. లాస్ట్ వన్ KTUC Awards Lifetime Achievement Award. Nominees: A. Sandeep Kishan, B. Nani, C. Navdeep, D. Varun Sandesh. అచీవ్మెంట్ అవార్డ్ మా హీరోస్ కి ఇస్తే అసలు ఏమన్నా అర్థం నవ్వుతారు అసలు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మీ ఉద్దేశంలో, అరే బాబాయ్ ఎప్పుడప్పుడు రావాలి అవార్డు అని మీరు అనుకునే? అంటే డెఫినెట్ గా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రావాలి అని కోరుకునే దాంట్లో నానికి ఇవ్వాలనుకుంటా. ఆ లైఫ్ మీరు అనుకునే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాదు. సాధారణంగా ఎందుకు ఇస్తారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు? థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది లైఫ్ లో నిజంగా ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ దిస్ థింగ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే నాని ఆ స్టేజ్ లో ఉండాలి. అది మీరు ఒరిజినల్ జ్యూరీ అయినప్పుడు, ఇది ఒరిజినల్ అవార్డ్స్ అయినప్పుడు, ఇది మొత్తం జూజుబి. సో అందుకని సరదాగా అలా అయితే ఆబ్వియస్లీ అలాగే ఇస్తాం. అందరూ మంచి ఫ్రెండ్స్. నానికే ఇస్తా, నాని బెటర్. చాలా సేఫ్ గా బ్యాటింగ్ చేస్తున్న శర్వానంద్ గారు. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు నానికి, ఆ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు శర్వానంద్ గారు.
త్వరలో ఆయనకు అందాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదు, చాలా టైం ఉంది అది. సూపర్ అండ్ సూపర్ గా అవార్డ్స్ అని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. మీ యాక్టింగ్ అంతా మేము ఆల్రెడీ చూసాం సినిమాల్లో. చాలా బ్యాడ్ యాక్టర్. అయ్యో, చాలా వండర్ఫుల్ యాక్టర్ మీరు. కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డెడ్. అండ్ మా అందరికి ఇష్టమైన హీరో మీరు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో ఓన్లీ వన్ హూ డస్. ఇప్పుడు రన్ రాజా రన్ వాజ్ స్పెషల్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ రోజ్. సో ఇది సినిమాల వరకు. ఓకే, బయట ఇప్పుడు సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాము, కూర్చున్నాం మనం. చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్న గేమ్ ఇది. డమ్ స్లాట్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. సో ఇందులో చిన్న వర్డ్స్ వస్తాయి, సౌండ్ లేకుండా, ఓన్లీ విత్ యువర్ యాక్షన్స్. నా చేత మీరు ఆన్సర్ చెప్పించాం. ఓకే. యూ కెన్ స్టాండ్, రన్, డాన్స్, సెట్ అంతా వాడుకోవచ్చు. మీరు ఎటైనా కథలో చేయని చేయొచ్చు. ఓకే ఓకే, టైం లిమిట్ లేదు. బట్ ఇందులో ఏ వర్డ్ వస్తారో నాకు కూడా తెలియదు. ఓకే. ర్యాండమ్లీ షఫల్ అయి వస్తాయి వర్డ్స్. ఓకే. ఆల్రెడీ ఎప్పుడో బిల్ట్ ఇన్ చేసిన వర్డ్స్. ఓకే. వచ్చిందా? ఓకే. తెలుగు. మీ మూవీ. మీరున్నారు. ఓకే. థమ్స్ అప్ యాడ్. చిరంజీవి గారు. చిరంజీవి గారు మీరు యాడ్. ఇది యాడ్ కాదు. ఓకే. సినిమానా? ఓకే. ఏం సినిమాలో చేశారా? శంకర్ దాదా. సాంగా? అబ్బా, సాంగ్ ఏదైనా స్టెప్, సాంగ్లో ఏదైనా స్టెప్ చూపించినా. మీరు ఆ మూవీలో ఆ పాటలో మీరు కూడా ఉన్నారు. ఇంకెవరున్నారు పక్కన? గారు శ్రీకాంత్ గారు. ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. ఓకే. శంకర్ దాదాలో చైలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు? నేను ఇంకా చైలా సాంగ్ అంటే ఐ థింక్ ఇదే సిగ్నేచర్ స్టెప్ అనుకుంటా. నేను వెంట పెద్ద పేరు. ఓకే, నెక్స్ట్ వన్. చాయ్, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, మాల్టోవా, ఓకే. ఆల్కహాల్, అందులో వెరైటీలా విస్కీ, బ్రాండీ, వోడ్కా అన్ని ఎక్కడుంటాయి? అన్ని వైన్ షాప్, క్లబ్, జగ్లింగ్, మిక్సింగ్. ఏమేంటో మాట్లాడకూడదు. ఓకే. ఈ చేతిలో విస్కీ ఉంది. ఓకే. ఈ చేతిలో వోడ్కా ఉంది. ఆ చేతిలో బ్రాండీ ఉంది. అన్ని కలిపారా? కాక్టైల్. రైట్ ఆన్సర్. బాగా కలిపారండి మీరు. చాలా చక్కగా పద్ధతిగా సాంబార్లో మసాలా వేసినట్టు ఒకసారి కలిపినట్టు బాగా వేశారు. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. చాలా కష్టమైంది. వచ్చిందా? చాలా కష్టం. బ్రేక్ చేయొచ్చు, దాన్ని పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు. ఎలా చెప్పాలి అసలు? సినిమానా? సినిమా పేరు. ఓకే, రైట్. తెలుగు సినిమా. ఓకే. అండ్ వేరే లాంగ్వేజ్ లో కూడా ఉంది. ఓకే. 3 లాంగ్వేజ్లో ఉంది సినిమా. వామ్మో. గజని. గజని ఎవరు? ఆమిర్ ఖాన్. గజని ఆమిర్ ఖాన్. కొంచెం మెంటల్. ఎందుకు మెంటల్? నెత్తి మీద రాడుతో కొట్టాడు విలన్. ఒకసారి నాకు మెంటల్, ఆమిర్ ఖాన్కి మెంటల్. మెంటల్ ఏమంటారా? పిచ్చి, వెర్రి, క్రాకు, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. मेरे को भी इंग्लिश आता समझ. అరే నిజంగా చాలా నాకు అన్ని టఫ్ చేస్తున్నావు చూస్తున్నా. మీరు అపరిచితుడు ఏమైనా చేస్తే అయిపోయింది. మీరు గజని ఏం చేయను. గజనీని అప్పటికి చెప్తున్నా ఇలా టాటూస్ అని. అపరిచితుడు 3 చేశాడు. రెమో. ఓ నేను మల్టిపుల్ పర్సన్. నేను ఉట్టి గజని ఒకటే ఉంది. గజని ఒకటే. ఓకే, ఇంకా ఈజీ వాడదాం అయితే ఇప్పటి నుంచి. ఓకే. ఓకే. రోడ్. నా దారి, రహదారి.
వాకింగ్, మార్నింగ్ వాక్, జిమ్, వర్కౌట్. స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, స్ట్రైట్ రోడ్ ఉంది, వచ్చారు, వచ్చి వెళ్తున్నారు. మెయిన్ రోడ్, జంక్షన్. నడవడమా? మీరు నడుస్తారా? మీరు నడవరు, నడిపిస్తారు. ఓకే, మంచి బట్టలు వేసుకున్నారు. ఓకే, సెలబ్రిటీ, విఐపి కాదా? అయ్యో. ర్యాంప్ వాక్, ర్యాంప్ వాక్ మీరు చేస్తున్నారా? ఓకే, మీరు మోడల్, మోడల్, ర్యాంప్ వాక్, ఫ్యాషన్ షో, మోడల్, మోడల్, మోడల్. ఓకే, అది జరుగుతుంటే మోడలింగ్. మిమ్మల్ని చాలా కష్టపెట్టేసామండి మేము. అసలు చాలా కష్టమైన క్వశ్చన్. మీరు ఇంకా నడిచింది అందుక మీరు ర్యాంప్ వాక్ చేసింది. ఓకే ఓకే, ఐ థింక్ ద లాస్ట్ వన్. ఇంకోటి పర్లేదు. ఓకే, డాన్స్, క్లాసికల్ డాన్స్, ముద్ర, తెలుగు, హిందీ, నాచ్. డాన్స్ నేర్పిస్తారా? అమ్మాయి డాన్స్, అమ్మాయి డాన్స్. ఓ, నాచ్ అమ్మాయి. నాచ్ ఉంది, ఫస్ట్ నాచ్ ఉంది. అమ్మాయి, అబ్బాయి కాదు, అమ్మాయి కాదా? నాచ్తో అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. నచ్మే. ఓహో ఓహో, ఇలా అందుకే నాచ్ ఇమి మీయా? ఓకే ఓకే, సూపర్. దీన్ని ఈ విధంగా బ్రేక్ చేసిన వాళ్ళు మీరే ఫస్ట్ వ్యక్తి అనుకుంటారండి. అయిపోయిందా? బ్లాంక్ స్పేస్ వస్తే ఏం లేనట్టు. పైసా, మనీ, బీరువా పెట్టుకున్నావు, చెక్ బుక్, చెక్ బుక్ కూడా దాచుకుంటాం. ఓకే, చెక్ బుక్. చెక్ తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తావు? బ్యాంకులో ఇస్తావు. బ్యాంక్. ఓకే, ఫస్ట్ వర్డ్ బ్యాంక్. ఓకే, సూపర్. డిపాజిట్. ఓకే, నేను నుంచోవాలా? ఓకే, కొట్టకూడదు, నో మ్యాన్ హ్యాండ్. నేను అటు చూస్తూ ఉండాలి. ఏ దొంగ దొంగ దొంగ, పిక్ పాకెట్. బ్యాంక్ లో దొంగతనం, ఇంగ్లీష్ లో. బ్యాంకు థీఫ్, బ్యాంక్ రాబరీ, బ్యాంక్ రాబరీ. ఏ సూపర్, వండర్ఫుల్. అసలు నేను ఇప్పటివరకు ఎవరిని ఇంత కష్టపెట్టలేదు, ఇంత కష్టమైన పదాలు ఎవరికి ఇవ్వలేదు మేము. దీన్ని కొత్త రకంగా బ్రేక్ చేసుకుని కొత్త రకంగా యాక్ట్ చేశారు. అండ్ మా దాకా ఇప్పటివరకు వచ్చిన షోలో రానా అనుకుంటా, రానా గారు కూడా సోఫాలో కూర్చుని కదలకుండా యాక్ట్ చేసిన ఏకైక వ్యక్తి అనుకున్నాను నేను. బట్ సింపుల్ గా వేళ్లు కదుపుతారని నాకు ఆన్సర్ నేర్పించారు. మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను కాబట్టి పనిష్మెంట్ నేను కూడా తీసుకోవాలి, తప్పదు. సో మీరు కూడా చూడకూడదు. యూ కెన్ ప్లేస్ ఇట్ దేర్. మీరు 2 words. First word. Okay. Bike. బెచ్చం. అడుక్కునేవాడు కాదు. బైక్ లో వెళ్ళి తింటావు అక్కడ. పిజ్జా డెలివరీ బాయ్. రైట్ ఆన్సర్, సూపర్. ఈజీయా? పడమటిది సందులోన పాత ఇంటి టైలర్. పేరు సుందరం. లేడీస్ టైలర్. రైట్ ఆన్సర్, సూపర్. చాలా ఫాస్ట్ సార్ మీరు. అసలు నువ్వు బాగా మాకు అసలు యాక్టింగ్ రాదు. భలేవరే.
చిరంజీవి గారిది లుంగి కట్టారు లుంగి కట్టి తీసి సాంగా సాంగ్ పేరా సినిమా పేరే అర్థమైంది అట్లా నాకు శంకర్ దాదా మీరు చేసా పాతది ఇలా ఎత్తుకుని వెళ్ళి పడేసేవారా ఎత్తుకుని వెళ్ళి పడేసేవారా ఓ మన ఇది గరానా మొగుడు మన చిన్నపిల్లలు అప్పుడు ముఠా మేస్త్రి రైట్ ఆన్సర్ ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓకే ఓకే అది అమ్మయ్యా నాలో ఉన్న డాన్స్ కళ్ళు కూడా బయట పెట్టి అరే ఎవడ రాసింది పర్లేదు ఇంకా గట్టిగా వాడిని దెయ్యం అపరిచితుడు ఓం మీ సినిమా నా బంబోలే నాక ఏంటది చిన్న పాప బ్లాక్ మ్యాజిక్ తెలుగులో ఏమంటారా బ్లాక్ మ్యాజిక్ చేతబడి రైట్ ఆన్సర్ ఓకే నేను అప్పటి నుంచి పూజలు చేసి నిమ్మకాయలకు సూదులు గుచ్చి మరి చాలా కష్టపడ్డారు బాగా చెప్తున్నారండి మీరు అసలు అంటే నేను బాగా చేయడం కాదు మీరు తొందరగా గ్రాస్ప్ చేస్తారు ఓ వేస్తాం మళ్ళీ ఓకే కత్తులతో చంపుతావా పిన్నీస్తో చంపుతావా గోర్లు తీసి చంపుతావా నకిల్ డస్టర్ నువ్వు బెల్ట్ పోలీస్ ఏదో టార్చర్ అంటారు అదేనా మూడో వర్డ్ టార్చరా ఒకే వర్డ్ థర్డ్ డిగ్రీ టార్చరా రైట్ ఆన్సర్ అంటే ఉల్టా కట్టేసి మరి కొడుతున్నాను గోర్లు పీగుతున్నాను వాతలు పెడుతున్నాను థ్యాంక్ యూ ఏదో మీ అమ్మాను చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 దొంగ పోలీసా ఏంటది హైడ్ అండ్ సీక్ రైట్ ఆన్సర్ ఓకే సో శరణ్ గారు ఇక చాలా విషయాలు తెలుసుకున్నాను నేను ఒకటే ఒక టాపిక్ మిగిలిపోయింది ఇందాక నుంచి నా దగ్గర హీరోయిన్స్ గురించి మీరు చాలా మంది యాక్ట్ చేశారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ మీకు మీ ఫ్రెండ్స్ లోనే కో యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు అండ్ మేము ఎప్పుడు ఎవరి గురించి అడిగినా శర్వానంద్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ నేమ్ అమంగ్ ఆల్ ది యాక్టర్స్ అమంగ్ ఆల్ ద గ్యాంగ్స్ వన్ సింపుల్ స్వీట్ బాయ్ అంతే నిజంగా అంతే తెలుసు లేకపోతే నిజాలు ఎవరు చెప్తారు సో శర్వానంద్ గారు ఇప్పుడు ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి మీరు స్క్రీన్ వైపు చూడకండి మీరు ఇటు ఆడియన్స్ వైపు ఉండండి నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక హీరోయిన్ గుర్తొస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ హీరోయిన్ ఎవరో మీరు నాకు చెప్పాలి సో ఫస్ట్ పిక్చర్ వెరీ గుడ్ యాక్ట్రెస్ చాలా బాగా డాన్స్ చేస్తారు చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేశారు టాల్ టబు నో టాల్ అంటే టబు గారు టాల్ అండి ఇప్పటికీ చేస్తున్నారు నైస్లీ బిల్ట్ గుడ్ లుకింగ్ చబీ ఎస్ అండ్ తమిళ్లో కూడా చాలా ఫేమస్ గుడులు కూడా బాగా కడదాం ఇప్పుడు వర్క్ చేస్తారు నమిత వెరీ గుడ్ సూపర్ పొడుగ్గా ఉంటారు ఓకే సన్నగా ఉంటారు బాగా యాక్ట్ చేస్తారు ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా చేస్తున్నారు బాగా చేస్తారు
అందరూ బాగానే చేస్తారు. అంటే ఇప్పుడు తెలుగులో కంటే హిందీలో మిగతా లాంగ్వేజెస్ లో బాగా చేస్తున్నారు. టబు మీరు ఏంటంటే టబ్బు గారు మర్చిపోతారు. నువ్వు టాల్ అంటే నేను ఓన్లీ ఇప్పుడున్న వాళ్ళ గురించి మాట్లాడతా, అంటే ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్ ఎవ్రీవేర్ గురించి. ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్ టాల్ కాజల్. టాల్ లీన్ హిందీలో ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు తెలుగులో చేయట్లే. తాప్సీ. నో, షీఈస్ ఫేమస్ ఫర్ వన్ స్టెప్. ఒక స్టెప్ అవుట్ చేశారు స్టార్టింగ్ లో, ఇంకప్పటి నుంచి ఫేమస్ అయిపోయింది స్టెప్. కాజల్ తమన్నా అందరూ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు, మరి ఇక్కడ చేయట్లేదు అంటున్నావు. కాజల్ తమన్నా ఇక్కడ కూడా చేస్తున్నారు కదా మళ్ళీ. అదే అందుకే ఇప్పుడు చేయట్లే. స్లైడే రాట్లే. ఓకే, ఇక్కడున్న మాక్సిమం హీరోస్ తో యాక్ట్ చేశారు. ఆవిడ లాస్ట్ సినిమా వాజ్ అల్లు అర్జున్ తో. అల్లు అర్జున్ సైజ్ 0, ఫస్ట్ తెలుగు సైజ్ 0. లాస్ట్ తెలుగు ఫిల్మ్ శ్రేయ. అల్లు అర్జున్ శ్రేయ చేశారా? ఓ చేయలేదు కదా. ఇలియానా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, సో నెక్స్ట్ వన్. బాగా డాన్స్ చేస్తారు. షీ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ సాంగ్స్. హిందీ, తెలుగు, తమిళ్, ఎవ్రీవేర్ షీ డిడ్ ఇట్. అన్ని లీడ్ హీరోస్ తో ఒక సాంగ్ చేశారు. ఒక సాంగ్ బ్లాక్ బస్టర్ సార్, ఒకటే సాంగ్ చేస్తారు. రైట్ ఆన్సర్. సూపర్ సూపర్ బ్యాడ్. అండ్ ఎంత బాగా మాట్లాడతారు కూడా, సూపర్ మాట్లాడతారు. ఫ్యాంటాస్టిక్. గోయింగ్ టు ద క్లోజింగ్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో. ఓకే, ఇదే ర్యాపిడ్ ఫైర్ టైపా? అన్ని ఉంటాయి ఇందులో. ఓహో. హాయా నహీ మే ఉత్తర్ దీజియే, ర్యాపిడ్ ఫైర్, సూపర్ 6, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. ఓకే, సో శర్వానంద్ గారు, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇలా అనుకునే వాళ్ళకి మీ సమాధానం. శర్వా పడతాడు, లేస్తాడు, మళ్ళీ పడతాడా? పడితే పడతా, లెగిస్తే లెగుస్తా, మన చేతిలో ఉంది, అంతా దేవుడి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ స్టేట్మెంట్ ఇదంతా మేము స్టేట్మెంట్స్ చదివిన స్టేట్మెంట్స్ తీసుకొస్తాం. ఓకే. సో ఈ స్టేట్మెంట్ కి అర్థం ఏంటంటే, అంటే గుడ్ స్క్రిప్ట్ రాకపోయినా ఒక మంచి సినిమా చేసేటప్పుడు అందరూ బాగుంటుంది అనుకుంటాం, చేసిన తర్వాత రిజల్ట్ వల్లే తెలుస్తుంది మంచి సెలక్షన్ కాదు మంది, తప్పు సెలక్షన్ తీసుకున్నాం. అలా తీసుకుని పడి మధ్యలో యూ సెలెక్టెడ్ వన్, అగైన్ ఫ్యూ గుడ్. ఇప్పుడు మళ్ళీ పడతాడా, ఈసారి జాగ్రత్త పడతాడా అని అర్థం. అది మన చేతిలో ఎలా చెప్తాం ప్రదీప్. లైఫ్ ఇక్కడ వరకు వచ్చాం, నువ్వు అనుకున్నావు ఇక్కడికి వస్తావు అని, నేను అనుకోలే ఇక్కడికి వస్తా. జస్ట్ బిలీవ్ ఇన్ సంథింగ్ అండ్ జస్ట్ ఫాలో హార్ట్. సో ఇలా అనుకునే వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. వాళ్ళకి మీ దగ్గరికి వచ్చి ఒకళ్ళు ఇలా అన్నారు, నా దగ్గరికి వచ్చి ఇలా అంటే పడితే పడతానే బాబాయ్, ఏం చేయలేము, మన చేతిలో లేదు. ఓకే, సెకండ్ వన్. హిట్స్ లో ఉన్నాడు, ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. కష్టం, ఇంకో 2 years వరకు కష్టం. 2017 లో శర్వా 3 ముళ్ళు వేస్తా అంటున్నాడు, అంతేగా? చూద్దాం అప్పుడు సంగతి. చూద్దాం. నెక్స్ట్ వన్. డాన్స్ రాకపోయినా బాగా కవర్ చేస్తాడు. వెరీ ట్రూ. ఎందుకు? ఐ మీన్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఐ మీన్ లైక్ డిఫరెంట్ థింగ్ ఏదైనా ట్రై చేద్దామని, లేకపోతే ఎందుకు? అంటే నా సినిమాలు పెద్ద స్టార్టింగ్ నుంచి అన్ని కథతో ట్రావెల్ అయ్యే సినిమాలే చేశా. సో ఇంకా టచ్ పోయింది, బట్ డెఫినెట్ గా ఏదో రోజు చూపిస్తా. సో ఒక మంచి ఒక డాన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వచ్చింది, చాలా బాగుంది. సో సపోజ్ మీరు రామ్ చరణ్, బన్నీయో ఇలా సంథింగ్ ఏదైనా ఒక మల్టీ స్టార్ ఒక డాన్స్ ఓరియంటెడ్ పిక్చర్ వచ్చింది, అప్పుడు ఏం పరిస్థితి? చేయగలిగితే ఒక 6 months ప్రాక్టీస్ చేసి వెళ్ళి చేస్తా. సాంగ్ ఒక్కొక్క సాంగ్ ని 1 month ప్రాక్టీస్ చేసి చేస్తా, లేకపోతే చేయను. డాన్స్ సబ్జెక్ట్ కి రెడీగా ఉన్న శర్వానంద్ 3 months ముందు చెప్పాలంటున్నారు. సో ప్రాక్టీస్ కి. ఓకే, శర్వానంద్ చేసిన తప్పులు, ఎస్ ఆర్ నో? ఓకే, ఫస్ట్ వన్. ఆర్జీవీతో సినిమా చేయడం. నో. తప్పు కాదు. తప్పు కాదు. రైట్ డెసిషన్. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక కళని నమ్మి బతుకుతాం. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అంటే నేను ఫ్రెండ్ క్యారెక్టర్లు ఈ చేసేటప్పుడు సత్య ఆ టైంలో ఐ మీన్ అట్లీస్ట్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయినా చాలు ఆర్జీవీతో చేయాలనుకున్నా. సత్య బ్రాండ్. I just love his films. Rangila, Satya, what a director. Yeah. I mean, we don't even have a right to talk about him. అంటే ఆయనకి ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి, నచ్చినప్పుడు అందరూ వెళ్ళి చూశారు కదా సినిమా, నచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. ఫ్లాప్ వస్తే మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు రేపు ఎవరికైనా నాకు ఫ్లాప్ వచ్చినా నన్ను అలానే మాట్లాడతారు. బట్ ఈజ్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు. వర్కింగ్ ఫర్ సత్య. బ్యూటిఫుల్. సూపర్. ప్రొడ్యూసర్ గా మారడం తప్పు. తప్పు. మీరు చేసిన తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకని? వై? బికాజ్ ఎవరు తెలిసిన జాబ్ వాళ్ళు చేస్తే బెటర్. తెలియని దాంట్లో ఏళ్ళు పెడితే నా అలా చేతులు కాల్చుకుంటారు.
ఇక ముందు కూడా ఏమి నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ అంటే ఫస్ట్ సినిమా చేసి నేర్చుకున్నా కదా తప్పులేంటో, సో మళ్ళీ ఇంకా పుండు ఇప్పుడే తగ్గుతుంది. సో తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి రెడీ అవుతాం. ఓకే, తమిళ్ కన్నడ సినిమాల్లో యాక్ట్ చేయడం ఐ లవ్ ఇట్. ఐ మీన్ మిగతా మూవీస్ లో మిగతా లాంగ్వేజెస్ లో జస్ట్ ట్రైడ్, అది మీరు తప్పు అనుకుంటున్నారా లేకపోతే అటెంప్ట్ చేశారు కదా, అది తప్పు అనుకుంటున్నారా కరెక్ట్? ఎవ్రీ డెసిషన్ దట్ ఐ టుక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఓకే, సో ఒకటి మాత్రం ఒప్పుకున్నారు, మిగతా రెండు ఇట్స్ రైట్ అంటున్నారు, దే నాట్ ఎ మిస్టేక్ అంటారు. వెరీ గుడ్, వెరీ వెల్ ఆన్సర్డ్. నౌ విల్ గో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, హీరో ప్రొడ్యూసర్ అయితే లిప్ లాక్లు పెట్టుకోవచ్చు కథలో, అవ్వకపోయినా పెట్టుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. అంటే మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ లో నాకు తెలిసి ఓన్లీ కోంటే కోటిలోనే ఉంది, అందుకనే క్వశ్చన్ అడగలను. అంటే డైరెక్టర్ కావాలన్నాడు, ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు, నేనే కదా ప్రొడ్యూసర్. సో డైరెక్టర్ అడిగారు. డైరెక్టర్ ఫస్ట్ కథ చెప్పినప్పుడే బౌండెడ్ స్క్రిప్ట్ లోనే ఉండింది ఇది ఉండాలి అని, సో అది జరిగింది. సో అది లక్కీగా దానికి మీరే ప్రొడ్యూసర్ అవడం వల్ల అందరూ అలా అనుకున్నారు, అంతే, ప్రాబ్లమే లేదు. ఎలా ప్రొడ్యూసర్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లమే లేదు శర్వానంద్. ఓకే, ఒక హిట్ వస్తే 2-3 ఏళ్ళు హిట్ లేకపోయినా పర్లేదు, ట్రూ ఆర్ ఫాల్స్? తప్పు, ఫాల్స్. ఫాల్స్. వీరిలో ఉన్నది శర్వాలో లేనిది. ఓకే, రామ్ చరణ్ నాలో వాళ్ళు ఉంది, మీలో లేదనుకుంటారు. వాట్ రామ్ చరణ్ హ్యావ్? ఇస్ అ గ్రేట్ డాన్సర్. రామ్ చరణ్ డాన్సింగ్ ఎబిలిటీస్, గ్రేట్ డాన్సర్. ఓకే, అల్లు అర్జున్ ఎనర్జీ. ఎనర్జీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ అనుకున్నాను. స్పెషలిస్ట్. ఓ మై గాడ్, హీ స్పెషలిస్ట్, హీ వెరీ డాక్టరేట్ ఇన్ ఇట్ అనిపిస్తుంది. యా యా, సూపర్. ప్రభాస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. యు ఆర్ నాట్ స్వీట్. స్వీట్ గా ప్రభాస్ అన్నంత వెరీ జెన్యూన్, వెరీ ఆనెస్ట్ పర్సన్. I mean, we are talking only on off screen. You know, see on screen we know. On screen అయితే on screen, on screen. See on screen లో రామ్ చరణ్ his body, his build, his height, cut out చూసి నమ్మాలి dude. Okay, so ప్రభాస్ height, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్, అల్లు అర్జున్ ఎనర్జీ అండ్ రామ్ చరణ్ డాన్స్ క్వాలిటీ. రైట్. సో ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి, త్వరలో అవన్నీ మీలో కూడా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, అండ్ మేము కూడా కోరుకుంటున్నాం. నేను శర్వానంద్ లాగుంటే చాలు. అది అమ్మాయి ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్ వన్. శర్వా పక్కన పెద్ద హీరోయిన్లు కనపడాలంటే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? అది డైరెక్టర్లను అడగండి, ప్రొడ్యూసర్లను, వాళ్ళ సెలెక్షన్, వాళ్ళ ఇష్టం. యా, సో అంటే ఇంకెన్ని రోజుల్లో వాళ్ళకి ఆ నమ్మకం వస్తుంది. యా, ఓకే, నౌ లెట్స్ డూ దిస్ కాంబినేషన్, దట్ కాంబినేషన్, అలా సరదా. నాకు తెలియదు అసలు ఆ లాజిస్టిక్స్, నాకు తెలియదు అసలు. ఓకే, హిట్స్ లో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. మీ ఒపీనియన్, హీరోయిన్లతో డేటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి? అంటే హిట్లకి ఫ్లాప్లకి సంబంధం ఏముంటది? అది ఆడి చరిష్మా బట్టి ఉంటది, ఎవడి చరిష్మా బట్టి. టాప్ పాయింట్ కదా, ఐ మీన్ లైక్ హీస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ నౌ. సో ఉట్టి డేట్ లవ్ కాదు, అయితే ఉంటుంది. మరి మీకు కూడా హిట్స్ ఉన్నాయి, మీకు నాకు లేవే హిట్స్, నాకు లేవే. లేటెస్ట్ రన్ రాజర్ అనే ఉంది కదా. లేదు, మంచి కథల కన్నా చెత్త కథలు ఎక్కువ వస్తాయి. అంటే బేసిక్లీ హిట్లకి ఫ్లాప్లకి సంబంధం ఉండదు, కథలు ఎప్పుడు వస్తానే ఉంటాయి. అది హిట్ వచ్చిన తర్వాత ఎక్కువ కథలు వస్తాయి, అంతే. ఎక్కువ వస్తాయి అంటే ఇక ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్ములా ఇండస్ట్రీలో ఎలా నడుస్తూ ఉంటది అనేది మేము విన్నది ఏంటంటే, ఒక హీరో హిట్ లో ఉన్నాడు అనుకోండి, కథలు రాసే వాళ్ళు కూడా రాసుకునేప్పుడు ఫస్ట్ ఇతను హిట్ లో ఉన్నాడు, ఇతనే సార్ హీరో, యాక్చువల్లీ కథ ఇంత బాగా వచ్చింది అంటే ఆ కథకు అంత స్టామినా ఉందా లేదా, ఆ కథకు అసలు నిజంగా శరవణంద్ చేయాలా ఇంకెవరైనా చేయాలని ఉండదు. హిట్ ఉన్నాడంటే ఫస్ట్ లాక్ చేసేస్తారు. ఓకే, ఇతను హిట్ ఉన్నాడు కాబట్టి ఇతను, అది పాపం మనకు తెలుసు బ్యాడ్ అని, రాసుకునేవాడికి తెలియదు కదా, మనకు సెట్ కాదని మనకు తెలుసు. సో ఇలాంటి కథలు ఎక్కువ వస్తాయి హిట్ లో ఉన్నప్పుడు. సార్ నేనే అనుకుంటాను, ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక డైరెక్టర్ చెప్పేది అదే, ఈస్ హ్యాపీనింగ్ కాబట్టి ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతున్నా కలెక్షన్ మార్కెట్ లో ఉన్నప్పుడు. అది అవును. సో హిట్స్ లో ఉన్నప్పుడు కథలు ఎక్కువ వస్తాయి, కథలు ఎక్కువ వస్తాయి. కథలు మంచి కథలు కాదు, కథలు ఎక్కువ వస్తాయి. ఓకే, పని తక్కువ అడ్వాన్స్లు ఎక్కువ. నేను ఇప్పుడు దాకా అడ్వాన్స్ తీసుకోవాలా, సో మామూలుగా ఉన్నప్పుడు నా గురించి అడిగితే చెప్పగలను, వేరే తెలియని దాని గురించి ఎలా చెప్ప. ఓకే, వి ఆర్ క్లోజింగ్ ఆల్మోస్ట్. పెద్ద హీరోలు, ఐ మీన్ స్టార్ హీరోస్ ఆర్ అదర్ కో యాక్టర్స్, బిగ్ హీరోస్ ఆర్ ఎనీబడి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వచ్చే 2 అడ్వాంటేజెస్ ఏంటి, 2 డిసడ్వాంటేజెస్ ఏంటి? సపోజ్ మీరు యాక్టరే కాదనుకుందాం. ఓకే, శర్వానంద్ ఇస్ నాట్ అన్ యాక్టర్, యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ ఆర్ యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఇన్ యువర్ గ్యాంగ్ యూ హ్యావ్ ఎ స్టార్ హీరో, మీకు ఒక స్టార్ హీరో ఫ్రెండ్ అనుకుందాం. బేసిక్ ఫన్నీ సైడ్ 2 అడ్వాంటేజ్లు ఏముంటాయి?
యు ఆల్ ఆర్ యంగ్స్టర్స్. అంటే నేను ఒక యాక్టర్, నాకు ఫ్రెండ్స్ అందరూ సో వాళ్ళు మీకు వచ్చి చెప్పే ఉంటాయి కదా. చెప్పటం వేరు, అవి కాదు కదా. అడ్వాంటేజ్ అంటే ఏముంటాయని ఆలోచిస్తాను. సమ్ బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ నాకు ద కైండ్ ఆఫ్, లాస్ట్ టైం రన్ రాజర్ అన్నప్పుడు చరణ్ అండ్ ప్రభాస్ అన్న ఇద్దరు దే ప్రమోటెడ్, అండ్ బీయింగ్ అ ఫ్రెండ్ వాళ్ళు ఆనెస్ట్ గా ప్రమోట్ చేశారు, అండ్ ఇట్ రియలీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి చూసారు సినిమా. సో థ్యాంక్స్ టు దెమ్. సో ప్రాబ్లమ్స్ ఏముండవు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్డ్. సూపర్ గా ఆన్సర్ చేశారు. నాకు తెలిసి చాలా సైలెంట్ గా నెమ్మదిగా ద్రావిడ్ గారు టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు చాలా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లే ఆడిన ఏకైక యాక్టర్ శర్వానంద్. వెరీ వెల్ ప్లేడ్. అలాగే యూ హ్యావ్ ఎ రీసెంట్ సక్సెస్. మళ్ళీ ఇది రాని రోజు ఇలాగే బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలతో ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇట్స్ అ వండర్ఫుల్ షో. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో, బంబోలేనాథ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళందరూ గుర్తుగా మాకు హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చి వెళ్తారు, మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. నేను మంచి హ్యాండ్ ఇచ్చి వెళ్ళాలని కోరుకుంటాం. సో ఇలా ఈ హ్యాండ్ ప్రింట్ కంటే ముందు దర్స్ వన్ స్పెషల్ థింగ్ కాల్డ్ OLX.in స్టోర్ ఉంది మా దగ్గర. అండ్ మీ అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి మేము ఆటోగ్రాఫ్స్ తీసుకుంటాం, టీ షర్ట్స్, క్యాప్స్ అండ్ ఆల్. అండ్ అలాగే మీకోసం షర్ట్స్ తీసుకొచ్చాం. సో మీరు ఒకసారి మమ అనుకుని మీరు పెట్టుకుని మాకు ఇచ్చేస్తే ఇట్ విల్ బి OLX స్టోర్లోకి వెళ్తుంది. అండ్ ఈ OLX స్టోర్కి బిడ్డింగ్ చేసి కొనుక్కుంటారు. అండ్ ఆ అమౌంట్ని మేము చారిటీకి డైవర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సో ముందుగా షేడ్స్ని సో మీ ఫ్యాన్స్ కోసం, మీ ఫాలోవర్స్ కోసం, దిస్ వన్ విల్ గో ఇన్ టు OLX.in స్టోర్. సో వాళ్ళు బిడ్ చేసుకోవచ్చు. అమౌంట్ వాళ్ళు మాకు అందిస్తే దాన్ని చారిటీకి పంపిస్తాం. సూపర్. సో అలాగే మీ చేతుల మీదుగా మీరు మాకు అందించిన వండర్ఫుల్ మెమరీ మా గ్యాలరీలోకి విత్ ఆల్ ద స్టార్స్ దేర్. సో మీది కూడా అక్కడ ప్లేస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. గ్రేట్ టైం. థ్యాంక్ యూ లాట్. అండ్ మీరు ఇలా మా షోకి వచ్చినందుకు, ఇంత చక్కగా మాట్లాడినందుకు, మేము అనుకుంటున్నాం జనాలకి ఇంకో విధమైన శర్వానంద్ని చూపించామని. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, మరో వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ.